ఈ సమస్యలకు బాధ్యత వహించేవాడి గురించి ప్రభునందు ప్రియమైన సంగమా. చూసావా, ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలట, వాళ్ళు పడుతున్న బాధట, వాళ్ళ చెరంట, వాళ్ళ ఏడుపంట, వాళ్ళ దుఃఖమంట చూసి ఊరుకున్నాడా? హల్లెలూయా. చూసిన దేవుడట చెంతకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం చేసే దేవుడు. హల్లెలూయా. నీ కష్టంలో ఉండి ఒకసారి ఏడుస్తుంటే ఒంటరిగా ఉండే నీ పక్షాన ఉన్నవాడుగా యేసయ్య. హల్లెలూయా. ఆయన నాతో ఉండగా నాకు దిగిలేలా. హల్లెలూయా. ఆయన నాతో ఉన్న భయమేలా. హల్లెలూయా. ఉన్నాడట ఆలోచించాడంట. ఏం తెలుసా, ఎక్కడో ఐగుప్తు దేశంలో నా ప్రజలైన వారు, నా సొత్తైన జనాంగం ఏడిస్తే ఊరుకుంటేనా? దేవుని అడిగిన బిడ్డల విషయంలో దేవుని అడగిన వారు ఒకవేళ దుఃఖపరిస్తే యేసు నామములో వారికి విడుదల చేయబడిన గాక. అది ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. మనం ఆలోచించాలి. నీకు అలాంటి ధైర్యం ఉన్నదా? అలాంటి నమ్మకం ఉన్నదా? రాయబడిన మాట ప్రభువు సంకించిన వాగ్దానం ఏంటి తెలుసా? అలాంటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, నువ్వు పడి రోజు రాత్రి ఏ స్థితిలో ఉన్నావు, దేవుడు కూడా నీ బాధను చూసి, నువ్వు కృంగిపోతున్న ఏడుపును చూసి దేవుడు నిన్ను లేవనెత్తబడును గాక. చదువు పనులలో కష్టపెట్టుచున్న వారిని వారు పెట్టిన మరణం విన్నవాడిగా ఉన్నారు. వారు ఏడ్చే దుఃఖము, ఏడ్చే కన్నీరు, ఏడ్చే దుఃఖము, ఏడ్చే బాధ, కన్నీరు, వేదన, చింత, బాధ కుమిలిపోతున్న ఆ సమయంలో అనుకున్నారంట. వాళ్ళు ఆలోచించారంట, మన నమ్మిన దేవుడు కాయనన్నాడు. హల్లెలూయా. అని ఎలాంటి వాడో తెలుసా? యెహోవా నీకు తోడుగా ఉండబడును గాక. యెహోవా దేవుడు నీతో ఉండబడును గాక. మనం ఏడిస్తే చాలు, ఈయన కూడా కాయనున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు బాధ పెట్టించేవారు మాత్రము మనుషులను సృష్టించిన వాడు దేవుడు నీ పక్షాన ఉండబడును గాక. వాళ్ళు తెలిసింది ఒకటే, వాళ్ళు నేర్చుకున్నది ఒకటే, వాళ్ళకున్న విశ్వాసం ఒకటే. మనుషులు బాధ పెట్టవచ్చు, ఐగుప్తుల్లో ఉన్న పరువు బాధ పెట్టవచ్చు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం, పరువు అనగా సాతానికి సాదృశ్యం. ఐగుప్తు ప్రజలు లోక సంబంధమైన వారు, ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డలు. వాళ్ళ సమక్షంలో ఉన్నా, వాళ్ళ మధ్యలో ఉన్నా దేవుడు అంటున్న మాట, ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి దుఃఖం కలగజేసిన, బాధ కలగజేసిన ఇశ్రాయేలు దేవుడు అనే చూచును గాక. నువ్వనంతే, నేనంతే. ఓర్పు పట్టాలి. నన్నంటే బాధ వస్తే మంచిది, సరే దేవుని బిడ్డలు బాధలు వస్తే మంచిది. బాధలు వస్తే ఏం చేస్తారు తెలుసా? బాగుగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. సమస్యలు వచ్చిన